నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస జరిగింది. ఎంపీ భైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గీతా జయసూర్య వర్గాల కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. తమ వార్డులో అభివృద్ధి చేయాలంటూ ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు పట్టుబడడంతో గందరగోళం నెలకొంది. మీటింగ్ జరుగుతుండగానే ఎమ్మెల్యే గీతాపై జయసూర్య వర్గం కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోయారు. 1వ వార్డు కౌన్సిలర్, 12వ వార్డు కౌన్సిలర్లు బాహాబాహికి దిగడంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అంతే కదా సార్, ఇప్పుడు దళితులైనా కదా మాట్లాడడం మధ్యలో ఉండేది అంటే ప్రజా సమస్య చెప్పుకోవద్దా సార్? అంటే కేవలం ఒక దళితుడనే నా పైన మాట్లాడుతున్నారా? అంటే దళితులు మాట్లాడకూడదే కదా, అంటే ప్రజా సమస్య చెప్పుకోకూడదా? అంటే మేము మాట్లాడకూడదు, అంటే ప్రజా సమస్యలు మేము చెప్పుకోకూడదు. అంటే కేవలం ఎవరు మాట్లాడినా కూడా ఎవరు లేదు, ఒక దళితుడు మాట్లాడుతున్నాడని మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే మేము మాట్లాడకూడదా కదా? నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరిగింది. ఎంపీ భైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గీతా జయసూర్య వర్గాల కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. తమ వార్డులో అభివృద్ధి చేయాలంటూ ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు పట్టుబడడంతో గందరగోళం నెలకొంది. మీటింగ్ జరుగుతుండగానే ఎమ్మెల్యే గీతా జయసూర్య వర్గం కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోయారు. 1వ వార్డు కౌన్సిలర్, 12వ వార్డు కౌన్సిలర్లు బాహాబాహికి దిగడంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. ఈ రోజు నందికొట్కూరులో జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పూర్తిగా రసాభాసగా మారింది. ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల మధ్య వర్గాలుగా విడిపోయి కౌన్సిలర్లు బాహాబాహికి దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నంద్యాల మున్సిపాలిటీలో ఇటు ఎంపీ భైరెడ్డి శబరి వర్గీయులు, అలాగే ఎమ్మెల్యే గీతా జయసూర్య వర్గం కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రజా సమస్యల మీద మేము మాట్లాడుతుంటే మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటూ ఇటు ఎంపీ వర్గీయులు ఆందోళనకు దిగడంతో ఒకసారిగా వారి మధ్యన వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఇద్దరు కార్పొరేటర్లు బాహాబాహికి దిగడంతో అర్ధాంతరంగా ఈ యొక్క కౌన్సిల్ సమావేశం ముగిసింది. అయితే గత కొంతకాలంగా ఈ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి ఈ రెండు వర్గాల మధ్యన గ్రూప్ రాజకీయాలు అధికంగా అవడంతో ఇటు ప్రజా సమస్యల పరిష్కారం అన్నది పక్కన పెడితే నాయకుల మధ్య జరుగుతున్న గొడవలతోటి ఇటు ప్రజలు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నట్టు పరిస్థితి ఉంది. అయితే పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది, ఈ యొక్క గొడవలను సద్దుమణుగుతుందా లేదా అన్న విషయాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. రాజలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. అంటే కేవలం ఒక దళితుడనే నా పైన మాట్లాడుతున్నారా? అంటే దళితులు మాట్లాడకూడదే కదా, అంటే ప్రజా సమస్య చెప్పుకోకూడదా? అంటే మేము మాట్లాడకూడదు, అంటే ప్రజా సమస్యలు మేము చెప్పుకోకూడదు. అంటే కేవలం ఎవరు మాట్లాడినా కూడా ఎవరు లేదు, ఒక దళితుడు మాట్లాడుతున్నాడని మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే మేము మాట్లాడకూడదా కదా?